కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి సర్వసభ్య సమావేశం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్ష నిర్వహించి శాఖల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి మందగించిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ రూరల్ మండలం సర్వసభ్య సమావేశం సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు ఒక పనితీరు మీద సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఓవరాల్గా ఆఫీసర్ల యొక్క డిపార్ట్మెంట్ల యొక్క పనితీరు బాగుందనే చెప్పాలి. ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక రెవెన్యూ శాఖ చూసుకుంటే రెవెన్యూ పరంగా ఇప్పుడిప్పుడే మొత్తం ఏది ఎక్కడ ఉన్నదన్నది, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు అస్తవ్యస్త పరిపాలన జరిగిన తర్వాత దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడం అన్నది మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా చేశారు. అదే కాకుండా ఒక పక్కన లా అండ్ ఆర్డర్, ప్రపంచం మీద చిన్నపిల్లలను కూడా ఎత్తిపోయి క్రిమినల్స్ని తయారు చేశారు. ఎందుకంటే మన చిన్నపిల్లల యొక్క భద్రత కూడా మనం ప్రత్యేక భద్రతా దళాలు పెట్టి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ తయారు చేసి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలకు ముందుకెళ్తూ ఉన్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్లో మనం 755 కోట్లు పెట్టి మనం పల్లిపల్లి 102లో మనం 14 వర్కులకు పెండింగ్ ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని వర్కులు కూడా పూర్తి చేయగలిగాం. నేను ఇంకా మిగిలిన అట్లా ఓపెనింగ్ చేయలేదు. ఎందుకంటే చాలా బర్న్స్ అయితేనే కానీ చేయకూడదు అన్నది నా పట్టుదల. ఎందుకంటే రోడ్లు వేసి బర్న్లు వదిలేసి రోజులు చాలా చూసాం. కానీ ఇట్టి పరిధిలో బర్న్స్ అన్నీ పూర్తి చేసిన రోడ్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేస్తాం అని చెప్తా ఉన్నాను. అలాగే అసంతృప్తి వ్యక్తం చేసినా ఏం చేసినా ప్రతిదీ పరిగణనలో తీసుకుని దాన్ని సరి చేసుకుంటున్నాం తప్పితే అహంకారంతో ముందుకెళ్ళట్లేదు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే విగ్గో ల్యాబ్స్ వచ్చింది దేంట్లో రేషన్ దాంట్లో చూస్తే 99% కనపడతా ఉంది. కానీ మేమైతే కక్షపూర్తిగా ఎవరిని రేషన్ షాపులు మార్చలేదు, ఏమి మార్చలేదు. వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారు అవినీతి చేసి తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటుంది. డ్యూ ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి. కానీ మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా పెట్టలేదు. ఎందుకు ఇలా చేశారని చెప్పి చూస్తే వాళ్ళలో మ్యాన్కైండ్ బిహేవియర్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్ కొంచెం మందిని హర్ట్ చేయడం వల్ల 1, 2, 3 నొక్కడంలో హర్ట్ చేసింది, నొక్కడం జరగడం వల్ల అదొకటి వచ్చిందని చెప్పి గమనించాం. మూడోది ఏంటిది పీసీ అయిపోయింది. మిడ్ డే మీల్స్ ఒకటి ఏంటంటే ఇక్కడ అన్నవరం దగ్గర అయితే ఏజెన్సీ చేస్తూ ఉంది. కొంచెం బాగోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మార్చి అక్షయపాత్ర అటువంటి వాటిని ఎవరు ఇచ్చి ఆ ప్రయత్నం చేసి దాన్ని సరి చేసుకుంటామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే కూడా పనులతోటి అవన్నీ కాకుండా 3 కోట్ల రూపాయలు డ్రైన్స్ నిమిత్తం మొన్న 755 కోట్ల రోడ్లకు వేసాం. రోడ్డు కమ్ డ్రైన్లు కొన్ని వేసాం అందులో. కానీ ప్రత్యేకంగా డ్రైన్స్కి ఎన్ఆర్జీసీలు ఇవ్వడానికి లేదు కాబట్టి ఇలాగ కూడా ద్వారా డ్రైన్స్, ఎందుకంటే మెయిన్ డ్రైన్స్ వేసేసినా కూడా డ్రైన్ అవుట్లెట్ కనపట్ల. డ్రైన్ యొక్క అవుట్లెట్ చాలా అవసరం. వలసపాకల, వాకలపూడి దగ్గర నుంచి ఉప్పుటేరు దాకా వెళ్ళి ప్రాంతాల్లో కాలువను ఆక్యుపై చేసేసారు. నేను ఎక్కిన దగ్గర నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. అధికారులు అయితే చలనం కనపడటం లేదు ఆ కాలువ విషయంలో. ఏదైతే రమణపేట ఛానల్ ఉందో దాని మీద నేను ఇంకో 2 సార్లు అధికారులకు చెప్పి వస్తాను. ఆఖరికి నేను మెచ్చినట్టుగా తవ్వడానికి ముందుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఈ వర్షాకాలంలో, ఈ రాబోయే వర్షాకాలంలో అధికారులు కొంతమందికి అర్థం కావట్లేదు. అది ఈ వర్షాకాలంలో తెలుస్తుంది. రేపు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే
ఆ కాలం యొక్క ఇంపార్టెన్స్, ఆ కాలం మీద ప్యాకెట్ క్లబ్లు కట్టించుకుని ఇల్లులు కట్టించుకుని ఎన్ని కట్టించుకుంటుంటే నీరు ఎలా వెళ్తుంది? ఇవాళ హైదరాబాద్లో హైడ్రా చేసుకునే పరిస్థితి వచ్చారు. అక్కడ దాకా అక్కడ లేకుండా ఆవేళ ఎప్పుడో బ్రిటిష్ టైంలో పంటకాలం కింద పెట్టినటువంటి బ్రహ్మాండమైన డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ని యూటిలైజ్ చేసుకుని ఉప్పుటేరులో పంపిస్తే, ఎందుకంటే మన మెయిన్ సీ లెవెల్ కన్నా కింద ఉన్నాం. మన నీరు వెళ్ళాలంటే పూర్వం అడుగుకల్లా తవ్వినటువంటి ఉన్నటువంటి ఆ ఉప్పుటేరు దాంట్లోంచి వెళ్ళాలి తప్ప, ఆ ఫ్లోలో వెళ్ళాలి తప్ప, వితౌట్ ఫ్లో మనం నీరుని కింద వదులుదామంటే పైకి ఎక్కదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 80 కోట్ల రూపాయల ఆర్థిక సాయం. చదువుకున్న కళాశాలలకు ఆసుపత్రికి తమ వంతుగా సాయం చేయాలనే ఆశయంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. పర్యాటకం పేరిట సముద్ర తీరాల్లో తీసుకువస్తున్న బీచ్ షాక్స్ తో యువతరాన్ని నాశనం చేయవద్దు. యువతను భ్రష్టు పట్టించే బీచ్ షాక్స్ నిర్ణయాన్ని ప్రభుత్వం పునః పరిశీలించకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.